రాష్ట్రంలో అత్యధికంగా పండించే పంటలలో వరి, ఆ తర్వాత మొక్కజొన్న, పత్తి, మిర్చి ఇలాంటి పంటలన్నీ కూడా సాగవుతుంటాయి. అయితే పత్తి కావచ్చు, లేదా మిర్చి కావచ్చు, లేదా వరి ఇలాంటి పంటలకు సంబంధించినటువంటి ఏదైతే పంట దిగుబడి చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి కల్టివేషన్కి సంబంధించిన సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి మార్పులు చేస్తున్నారు. అదే ఇప్పుడు వాతావరణ కాలుష్యానికి కావచ్చు, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి సహజ స్వభావాన్ని కోల్పోవడానికి కారణమవుతుంది. మనం ప్రస్తుతం వరికి సంబంధించినటువంటి దగ్గర ఉన్నాం. వరి ప్రస్తుతం చేతికి వచ్చే దశలో ఉన్నది. పంట అంతా కూడా చాలా చోట్ల కోతలు పూర్తవుతున్నాయి. అదేవిధంగా ధాన్యాన్ని తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. దీంట్లో రెండు రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఒకటేమో ఇవి కాలబెట్టడం వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతుంది, సేమ్ టైంలో భూమికి సంబంధించినటువంటి సాంద్రత దెబ్బతింటుంది. మూడోది అగ్ని ప్రమాదాలకు కూడా కారణమవుతున్నది. అయితే వరికి సంబంధించినటువంటి కోతలు పూర్తయిన తర్వాత అసలు ఇలాంటి కోయకాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వరి మొదలకు సంబంధించి కావచ్చు, పత్తికి సంబంధించినటువంటి కావచ్చు, ఇవి కాల్చడం వల్ల, దహనం చేయడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, భూమికి సంబంధించినటువంటి సహజ స్వభావాన్ని ఏ విధంగా కోల్పోతుంది, ఏ విధమైనటువంటి పోషకాలకు భూమి దూరం అవుతుంది, నెక్స్ట్ పంటల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దీనివల్ల ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటే అసలు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగులో కోతలు పూర్తయిన తర్వాత వరికి సంబంధించినటువంటి మొదలు కావచ్చు, వీటన్నిటిని ఏ విధంగా చేయాలి, దాంతో దీనికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ సంబంధించినటువంటి పరిభాషలో ఏ విధంగా అంటారు, తర్వాత వీటికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు, ఇది ఏ విధమైనటువంటి ప్రమాద ఘటికలను మోగిస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది ప్రధానంగా ఒకటి భూమికి సంబంధించినటువంటి ఒక అంశం ఉంటే, రెండోది ఏమో వాయు కాలుష్యానికి సంబంధించినటువంటిది కూడా ఉంటుంది. కాబట్టి శాస్త్రవేత్తలతోటి మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు, ఇలా మంటలు పెట్టి వీటన్నిటిని కూడా బర్న్ చేయడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న విత్తనం మహావృక్షానికి కారణమవుతుంది. ఒక చిన్న ఆలోచనే ఎంతో మందిని కదిలిస్తుంది. ఆ ప్రయత్నమే ఇప్పుడు కాజీపేట పోలీసులు చేపట్టారు. కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఆయన ఏదైతే వ్యవసాయానికి ఉన్నటువంటి వ్యర్థాలను తగలబెట్టడం ద్వారా వచ్చేటువంటి కాలుష్య నివారణ కోసం కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సార్, పోలీసులు అంటే సహజంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు, భద్రత ఇవన్నీ కూడా చూస్తున్నారు. కానీ మీరు చూస్తేనేమో ఓవైపు దీంతో పాటు ప్యారలల్గా సమాజహితం కోరుకునేటువంటి మనం చూస్తే మీరు మీ సోషల్ మీడియాలో కావచ్చు మీరు చూసాం, వ్యర్థాలను వ్యవసాయానికి సంబంధించినట్టు కావచ్చు, వరి ఉన్నటువంటి వ్యర్థాలను మనం తగలబెట్టడం, వాటిని చూసిన తర్వాత వాటిని ఆర్పే ప్రయత్నం కావచ్చు, వాళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎట్లా వచ్చింది అసలు? నేను వ్యవసాయ కుటుంబం నుండే వచ్చాను. నాది వ్యవసాయ కుటుంబ నేపథ్యమే. గ్రామీణ ప్రాంతంలోనే పుట్టి పెరిగిన వాడిని. ఈ గ్రామీణ ప్రాంతాల్లో నా చిన్నతనంలో పచ్చదనం ఎటు చూసినా కనిపించేది, చల్లదనం ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే చల్లగా అనిపించేది, బై అండ్ లార్జ్ క్లైమేట్ అంతా చల్లగా అనిపించేది. కానీ రాను రాను నేను పెరుగుతున్న కొద్ది గమనిస్తున్నాను కదా, విపరీతమైన టెంపరేచర్ ఎక్కువైపోయింది. ఇది చదువుకుంటున్న తెలిసిందే గ్లోబల్ వార్మింగ్ అని అన్నాం. కారణం ఏంటంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే మనం పర్యావరణంలో చెట్లను కోల్పోవడం, చెట్లను దహనం చేయడం, ఇది జరుగుతుంది. ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, మన దాంట్లో కూడా చాలామంది పొల్యూటెడ్ ఉంటున్నారు. సో ఈ అన్ని పొల్యూషన్స్ కలిసిపోయి ఏమైందంటే అల్టిమేట్లీ ఇప్పటి వరకు ఈ యొక్క భూప్రపంచం ఒక్కటే, ఈ ఒక్క గ్రహం మాత్రమే నివాసానికి యోగ్యంగా ఉన్న గ్రహం. ఈ గ్రహాన్ని కాస్త మనం నాశనం చేసుకుంటూ కనిపించని ఎక్కడో ఉన్న దగ్గర ఇంకెక్కడన్నా జీవం ఉందా, జీవించడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం కోట్లు 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 ఖర్చు పెట్టి వేరే వేరే గ్రహాల వైపు చూస్తున్నాం. ముందు మన గ్రహం వైపు చూసుకుందాం, తర్వాత వేరే గ్రహాలను చూద్దామనే ఆలోచన. అందులో భాగంగా నేను కుటుంబ నేపథ్యం నాదంతా గ్రామీణ వాతావరణం కాబట్టి, ఏరియా కూడా అంతా గ్రామీణ వాతావరణం కాబట్టి వెళ్తుంటే, నేను ఈ మధ్యకాలంలో వెళ్తుంటే మన రైతు సోదరులు వరి పంట చేతికి వచ్చిన తర్వాత, చెరుకు చేతికి వచ్చిన తర్వాత, పత్తి చేతికి వచ్చిన తర్వాత, గోధుమల చేతికి వచ్చిన తర్వాత, ఈ పంట చేతికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంటే వారికి కావాల్సిన ఫలాలను ఈ హార్వెస్టర్లని రకరకాలు తీసుకుంటున్నారు. వారికి కావాల్సిన ఫలాలను తీసుకున్న తర్వాత మిగతాదంతా వ్యర్థంగా భావించేసి ఆ వ్యర్థాన్ని ఎలా తీయడానికి ప్రాసెస్ ఉంది. కానీ అలా కాకుండా వాటిని కోయడం, తీసేయడం, దున్నడం కాకుండా ఒక అగ్గిపుల్లతోని మన పని అయిపోతుందని చెప్పేసి, నేను ఒక్కడిని చేస్తే పోయేది ఏందని చెప్పేసి కాస్త తగులబెడుతున్నారు. తగులబెట్టడం వల్ల నీ యొక్క వరి కానీ నీ యొక్క వ్యర్థం పోతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ వ్యర్థమే పోతలేదు. నీకు అన్నం పెట్టడం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ప్రతి ఒక్క చక్కటి మనకు హానికరం చేసేది కాదు, మనకు లాభం చేసే ప్రతి క్రిమి కీటకాలు, సూక్ష్మజీవులు మొత్తం భూమిలో నిక్షిప్తమైతే, భూమిలో ముఖ్యంగా ఒక పై పొరలో ఉంటాయి.
అవన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి, మంటకు ఆహుతైపోతున్నాయి. మనం చిన్నప్పుడు చూసేది వానపాములని. వానపాములు భూమిని ఏం చేస్తాయి? ప్రాసెస్ చేసేది మంచిగా గుల్లలుగా చేస్తాయి. ఆ వానపాములు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎక్కడన్నా? కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, మీథేను ఇలాంటి విషవాయువులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు భూమికి కావాలి మన న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అని ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్ భూమిలో సహజంగా ఉంటాయి, అవి లభ్యం కాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే భూమిలో సారం ఉండాల్సిన ప్రాంతంలో మొత్తం అది బీటలు వాడిపోయి మొత్తం ఎండిపోయి నాశనం అవుతుంది. అవి లేకపోతే పంటలు రావు. పంటలు రావంటే ఏం చేయాలి? మళ్ళీ రైతన్నులంతా ఎరువుల షాపులో పోవాలి, మందుల షాపులో పోవాలి, పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కొనుక్కొచ్చుకోవాలి, మళ్ళీ పోయాలి. అంటే అటు ఖర్చు పెరుగుతుంది, అటు తినే తిండి కూడా విషమవుతుంది. ఎందుకు ఇది అవుతుందంటే మనం చేసే ప్రాసెస్ సరిగ్గా లేక. ఈ రైతన్నలు తెలిసి కూడా కాదు, ఇది తెలిసి కాదు, అందరు తెలిసే, ఇది తెలియకుండా కాదు. ఇది చాలా మందికి మీరు చెప్పినట్టు అవగాహన ఉంటుంది, అంటే ఇది కాల్చకూడదు. ఒకప్పుడు వ్యవసాయం చూస్తే దున్నేసేవాళ్ళు, కానీ ఇప్పుడు దాంట్లో ఒక మార్పు తీసుకురావడానికి ఎట్లాంటి ప్రయత్నం అంటే వాళ్ళకు అవగాహన ఉండి చిన్న తప్పిదంతో ఒకటి పొల్యూషన్ కావడానికి కారణం, రెండోది ఫైర్ యాక్సిడెంట్లు కావడానికి కూడా కారణమవుతుంది. ఈ వైపుగా మీ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు కావచ్చు, మీ ఆఫీసర్స్ కావచ్చు, ఎట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు? ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ భూమి ఒక్క మనది కాదు, మన ఒక్కరి సొత్తు కాదు. ఈ యొక్క భూమి అనేది అన్ని ప్రాణుల సొత్తు. మనం ఈ ప్రాణి క్షేమంగా బ్రతకాలంటే ఎన్నో ప్రాణుల యొక్క కంట్రిబ్యూషన్ అది. అందులో మన కంటికి కనిపించిన సూక్ష్మ జీవుల యొక్క కంట్రిబ్యూషన్ ఎంతో ఉంది. ఆ సూక్ష్మజీవులు ఆలవాలమైన ఆ ప్రాంతం, ఆ భూమి పైపొరలు నాశనం అవుతుంటా అంటే స్పందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. బాధ్యత గల ప్రతి బుద్ధిజీవుడికి విజ్ఞప్తి, అందరూ కూడా కష్టపడితే, అందరం కనుక కాస్త శ్రద్ధ పెడితే, మన తల్లిదండ్రులకు చెప్పాలి, మన అన్నలో చెప్పాలి, మన ఊరిలో చెప్పాలి, మన వాడకట్టులో చెప్పాలి, అందరం కలిస్తే ఖచ్చితంగా ఈ యొక్క భూమిని సరిగ్గా చక్కగా మనం కాపాడుకునే వాళ్ళం. మీరు రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఇట్లా చెప్పినప్పుడు ఆ మాటలు ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. అలాప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? వాళ్ళని మిగతా రైతులకు కూడా మోటివేట్ చేసే విధంగా వాళ్ళు చెప్పమని ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారు? ఒక గ్రామానికి వెళ్ళాను, మన ప్రాంతంలోనే. గ్రామానికి వెళ్ళేసరికి ఆ రోడ్డు పోతుంటే మొత్తం పక్కనున్న పొలంలోకి వెళ్ళి మంటలు వస్తుంది, చిట సౌండ్ వస్తాయి మంటల్లో. ఆ మంటలు మొత్తం పొగ అంతా వస్తుంది, ఆ చిన్న బూడిదంతా మీద పడుతుంది, బూడిద వస్తుంది. వెంటనే ఆపి నేను, నాతో పాటు ఉన్న సిబ్బంది అందరం కలిసి అందులో పోతుంటే మమ్మల్ని చూసిన ఆ రైతు కుటుంబం, భార్యాభర్తలు చూసి వాళ్ళు పామును కొట్టే కట్టెను అటువంటి కట్టెలు లాంటి పట్టుకొని కట్టెతోని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలిసింది పోలీస్ లోపలికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? మేము చేస్తున్న పని తప్పు, ఈ తప్పును పట్టుకుందామని వస్తున్నారు, కాబట్టి మా తప్పును ఏం చేయాలి, ఆపాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే తెలియక కాదు, తెలిసే చేస్తున్నారు. అవగాహన లేదు అనుకుంటే అది కేవలం మన అమాయకత్వం. రైతన్నలందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా నేను అక్కడికి వెళ్ళినాక అతను చెప్పేసి మీరు మంటలు పెట్టడం కాదు, ఇంకెవరు కూడా ఇలా పెట్టకుండా ప్రయత్నం చేయండి, అర్థం చేసుకోండి. పండేది కొంతైనా ఆరోగ్యంగా ఉండాలి. సాయంత్రం పూట 5 గంటల తర్వాత విపరీతమైన స్పీడ్గా బాగా వేగంగా గాలులు వీస్తాయి. ఎందుకంటే చాలా ఆ గాలులు ఏం చేస్తాయంటే మంటను ఎటువంటి తీసుకుపోతాయి. దానివల్ల ఎవరేం చేయాలంటే అపార నష్టం, కోలుకోలేని నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి రైతన్నులు దయచేసి ఈ యొక్క మంటలు పెట్టే కల్చర్ మార్చుకోవాలి. అవి మంటలు వద్దు, వాటి వల్ల ఆ మంటలు మనకు లోపల మన జీవితంలో మంటలు రేపుతాయి. అది వద్దని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం, స్పందిస్తున్నారు కూడా. ఒక అడుగే మహామార్గాన్ని సూచిస్తుంది. సేమ్ టైంలో ఇప్పుడు పోలీసులు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. శాంతి భద్రతలే కాదు, సమాజ హితం కూడా తమ వంతు బాధ్యతగా అంటూ కూడా ఇప్పుడు కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. సో ఈ అగ్రికల్చర్ వ్యర్థ పదార్థాలను కాల్చడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, శాస్త్రవేత్తలు ఏమంటున్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరుగాలం కష్టించిన రైతన్న పంట చేతికి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మరో పంట వేయడానికి సన్నద్ధమయ్యే సమయంలో జరిగేటువంటి ప్రక్రియనే ఇప్పుడు అనేక విపత్తులకు కూడా కారణమవుతుందని చెప్పుకోవచ్చు. అది ప్రధానంగా కాలబెట్టడం, అంటే వరి కోయ కాలను కాలబెట్టడం కావచ్చు, పత్తికి సంబంధించినటువంటివి కావచ్చు. అయితే ఒకప్పుడు ఇట్లా మాన్యువల్ తరహాలో కోతలు కోసేవాళ్ళు. ఇవన్నీ చేసిన తర్వాత ధాన్యం దులపడం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత ఇది ఒక రకమైనటువంటి పద్ధతిలో ఉండేది. ఇదంతా కూడా మనం ఇప్పుడు కనిపిస్తుంది. ఇదేమో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్, ఇక్కడ విత్తనాలకు సంబంధించినటువంటి పరిశోధన జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మాన్యువల్లో జరుగుతుంది. అగ్రికల్చర్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా దుష్పరిణామాలు చోటు చేసుకుంటేనే అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనతోటి అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించినటువంటి డైరెక్టర్ డాక్టర్ ఉమారెడ్డి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడుతాం. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం పొలాలు చాలా చోట్ల వరి కోతలకు వచ్చింది. గతానికంటే భిన్నంగా ఈసారి మాత్రం చాలా చోట్ల కనిపిస్తుంది.
వస్తుంది. వరి కోతలు పూర్తయిన తర్వాత మొదళ్ళు ఉన్నటువంటి వాటిని ఏదో వరి కాళ్ళు అంటారు, వాటిని కూడా కాల్చివేస్తున్నారు, దహనం చేస్తున్నారు. వరికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొన్ని ఇతర పంటలకు సంబంధించి కూడా. ఇట్లా చేయడం వల్ల భూమికి ఏమైనా నష్టం జరుగుతుందా? ఏ పంట అయినా సరే పంట అవశేషాలను తగలబెట్టడం ద్వారా భూమికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది. ముఖ్యంగా భూమి ఆరోగ్యం మంచిగా ఉండాలంటే ప్రధానంగా భూమికి ఉండాల్సింది సేంద్రియ కర్బనం. మీరు ఎన్ని ఎరువులు వేసినా దాంతో సేంద్రియ కర్బనం రాదు. స్వతహాగా అంటే సేంద్రియ సంబంధించిన పంట అవశేషాలు కానీ, పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, చెరువు మట్టి కానీ, ఈ పచ్చిరొట్టె ఎరువులు కానీ, ఇట్లాంటి ద్వారానే సేంద్రియ కర్బనం వస్తుంది. సేంద్రియ కర్బనం భూమిలో లేకుండా మనం ఏం చేసినా సరే భూమి ఆరోగ్యం పెరగదు మనకి. సో కాబట్టి సేంద్రియ కర్బనం ఉండాలి. ఈ పంట అవశేషాలను తిరిగి నేల లోపల కలదున్నకుండా తగలబెడుతున్నాం అంటే ఇండైరెక్ట్గా మనము సేంద్రియ కర్బనాన్ని తగలబెడుతున్నాం. మనం తగలబెట్టిన తర్వాత అసలు భూమికి ఎట్లాంటి నష్టం జరుగుతుంది? అసలు ఇట్లా తగలబెట్టడం ఇదంతా అంటే మంట పెట్టి చేయడం, కాల్చడం, వీటన్నిటి ద్వారా అసలు భూమికి వాళ్ళు పండించే నెక్స్ట్ పంటకు కావచ్చు, లేదా ఫ్యూచర్లో ఆ ల్యాండ్స్కు సంబంధించినటువంటి ఎట్లా ఉంటుంది, వాటి స్వభావం మారిపోతుంటుందా? ఇలా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే భూమికి మనము ఇప్పుడు ఇది మొక్క పెరిగింది, మనకంటే పెరిగింది అంటే పెరగడానికి కావాల్సిన 16 రకాల పోషకాలను తీసుకొని పెరిగింది. అది ఆ గడ్డిలో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. దాన్ని తగలబెట్టినప్పుడు అదంతా కూడా బూడిదలాగా మారిపోతుంది. సో ఇన్ని పోషకాలను తిరిగి మనం వేరే రూపంలో ఇస్తున్నామా భూమి కంటే ఇవ్వట్లేదు మనం. అంటే మనం ఓన్లీ యూరియా, డిఏపి, పొటాషియం ఇస్తాం, అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం ఇస్తాం. కానీ 16 రకాల పోషకాలు కావాలి కదా మరి పంట పెరగడానికి. మిగతా 13 ఎక్కడ ఇస్తున్నాం? ఇవ్వట్లేదు మనం. అందుకనే భూముల లోపల ఏ పంటలు వేసినా సరే లోప లక్షణాలు ఉండడం, పంటలు సరిగా ఎదగకపోవడం, నాణ్యత ప్రమాణాలు లేకపోవడం, చీడపిడ్డలు ఆశించడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు దీనిని తిరిగి నేల లోపల కళ్ళెదుంటారో ఇది పెరగడానికి కావాల్సిన 16 పోషకాలు అందులో ఉన్నాయి కాబట్టి అవన్నీ మళ్ళీ భూమికి అందించబడతాయి. కాబట్టి నేల లోపల పోషకాల యొక్క లభ్యత బాగా ఉండి వేసినటువంటి పంటలు కూడా చాలా బాగుంటాయి. జరిగినప్పుడు ప్రమాదాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మంట ఒక్కసారి పెట్టినప్పుడు చాలా వేడి ఉంటుంది. అట్లా పశువులకు కానీ మనుషులకు కూడా ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉంది. మీ ఎక్స్పీరియన్స్ లో ఇట్లాంటి చూసారా సార్? వరంగల్ దగ్గర కొన్ని గ్రామాలలో చూసిన 2 మనుషులు చనిపోయినారు ఏనుగల లోపల. ఒకతను తగలబెట్టిండు. ఆయనకు ఆ మంట ఒక ఎకరంలో అంటే ఎంత గడ్డి వస్తుంది? దాదాపు ఎన్ని కింటాలు ఒడ్లు వస్తే అన్ని కింటాల గడ్డి వస్తుంది. ఎండాకాలం కదా, బాగా ఉష్ణోగ్రత వేడి ఉంటుంది వాతావరణం అంతా. ఏ చిన్న మిరుగుడు పడ్డా సరే మొత్తం తగలబడుతుంటది. అది ఏదో ఇంట్లో ఒక దిక్కున 2 దిక్కున కాదు కదా, ఒక ఎకరం పొలంలో అంటే మంట ఒకసారి పెద్ద విస్తీర్ణంలో మంట వస్తుంది. దాన్ని నివారించడం ఎవరి వల్ల కూడా కాదు. కాబట్టి ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, వాతావరణం కలుషితం అవుతుంది, నేలలన్నీ కూడా సూక్ష్మజీవులు చనిపోతాయి. ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పోషకాలకు బండాగారం అది. అంటే పోషకాలు అన్నీ కూడా ఉన్నాయి ఆ గడ్డిలో. అట్లాంటి పోషకాలను మనము తగలబెట్టడం వల్ల ఉట్టి బూడిదైపోతుంది. అది ఇట్లాంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు మనకు ఢిల్లీ చుట్టుపక్కల చూస్తే చాలా వాతావరణ కాలుష్యం కూడా పూర్తిగా పంజాబ్ లాంటి రాష్ట్రాలు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాన్ చేశారు. తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఎట్లా ఉంటుంది, తర్వాత మన దగ్గర కూడా రైతులకు ఎట్లా ఉంటుంది, అసలు ఇట్లాంటి ప్రాబ్లం గాను ఇట్లాంటిది ఇతర ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రపంచంలో కూడా అనేక దేశాలలో, ముఖ్యంగా అమెరికా కానీ, చైనా కానీ, ఇట్లాంటి కొన్ని దేశాలలో ఎక్కడైతే వ్యవసాయం ప్రధానంగా ఉంటుందో అట్లాంటి దేశాలలో ఈ పంట అవశేషాలను తగలబెట్టడం అనేది చట్టబద్ధంగా విరుద్ధం. అదొక రకమైన క్రైమ్ కిందనే. ఈవెన్ భారతదేశంలో కూడా, ముఖ్యంగా ఉత్తర భారతదేశం లోపల ఎక్కడైతే వరి ఇట్లాంటి విస్తీర్ణం బాగున్నదో, ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల లోపల ఒక 10-15 సంవత్సరాల కిందనే ఈ బాగా గడ్డి తగలబెట్టడం వల్ల మొత్తం అక్కడ ఉన్నటువంటి గాలి నాణ్యత ప్రమాణం తగ్గిపోవడం వల్ల స్కూల్ పిల్లలు కూడా కనీసం స్కూల్కి పోయే అవకాశం లేనందున బళ్ళకు కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా చట్టపరంగా ఏం చేసినారంటే పంట అవశేషాలను తగలబెట్టడం చట్టబద్ధంగా నేరం అని చెప్పి ఆ పంట అవశేషాలను తిరిగి నేల లోపల కళ్ళెద్దునుకోవడానికి కావాల్సిన యంత్రాలను సబ్సిడీ మీద ఇవ్వడం మొదలుపెట్టినారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పంట అవశేషం తగలబెట్టొద్దనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి ఈ బెయిలర్స్ అంటే ముఖ్యంగా గడ్డిని కట్టలు కట్టేటువంటి మిషన్లను ఎక్కువ మొత్తం లోపల సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం చాలా మంది రైతులకు ఈ సబ్సిడీ రూపంలో ఇస్తుంది. కాబట్టి బెయిలర్స్ను ఉపయోగించండి, కట్టలు కట్టండి, అవసరం అంటే మీరు వాడుకోండి. లేకపోతే డైరీ ఫార్మ్స్ ఉంటాయి చాలా, వాళ్ళకి సిటీలలో గడ్డి దొరకదు వాళ్ళకి, వాటి తర్వాత గడ్డికి అట్లా వాడుకోవచ్చు. ఎటు వాడకలేకపోతే కనీసం పక్కకు పెట్టండి దాన్ని. అంతేగాని మీరు పొలంలో మీరు దున్నుడు మీ కష్టం అనుకుంటే దాన్ని వరం మీదనే పెట్టండి. అంతేగాని దాన్ని తగలబెట్టడం అనేది ఏ రకంగా మంచిది కాదు. అది దానివల్ల మనం కూర్చున్న కొమ్మను మనం నరుకున్నట్టు ఉంటుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా పంట అవశేషాలు అది ఏదైనా సరే, అది పసుపు, మిర్చి ఏదైనా సరే, దాన్ని తిరిగి నేల లోపల కళ్ళెద్దున మార్గం, దానికి వేరే మార్గమే లేదు. దాన్ని తగలబెట్టడం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. అది పంట తీసిన తర్వాత ఉన్నటువంటి వాటి కావచ్చు, పోయిలు కావచ్చు, వీటన్నిటిని కూడా అంటే పంటలకు సంబంధించినటువంటి అవశేషాలు ఏవి కూడా మంటలతోటి అగ్నికి ఆహుతి చేసే ప్రయత్నం చేయొద్దు. దీనివల్ల నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయనేది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. ఈ వైపుగా రైతులందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.